బిషప్ జాన్ మార్కండేయ గారు నేటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు వారికి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఈ వరంగల్ పట్టణానికి సేవ చేసుకునే అదృష్టం ఇంకా ఏళ్ల తరబడి ఇవ్వాలని కోరుకుంటూ, ఎందుకంటే వరంగల్ జిల్లా అనగానే మత సామరస్యానికి మారు పేరు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు వచ్చినటువంటి అనిల్ గారిని కలవటం, ఎందుకంటే నా రాజకీయ జీవితంలో 40 ఏళ్ళల్లా నా గురువు అని చెప్పుకునే ఏకైక లీడర్ రాజశేఖర్ రెడ్డి గారు. వారి అల్లుడిగానే కాకుండా వారి యొక్క సలహాలు సూచనలు మీటింగ్లలో మాట్లాడే విధానాన్ని చూస్తుంటే ఇంకా వినాలే వారి నోటి నుంచి వచ్చే మాటల్ని అని తాపత్రయపడ్డ వ్యక్తులలో నేను కూడా ఒక వ్యక్తినని. మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి హజ్ చైర్మన్ కుషూర్ పాషా గారు, వరంగల్ జిల్లాలో ఎక్కడ కూడా ఎన్నడూ ఏ ఇబ్బంది కాకుండా మత సామరస్యాన్ని కాపాడే వ్యక్తులలో కుషూర్ పాషా గారు కూడా ఒక ప్రముఖ వ్యక్తి. వారి అందరి ఆశీర్వాదాలతో అందరం చల్లగా ఉంటున్నాం. ఇవాళ అంటే ఈ వరంగల్ పట్టణానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎక్కడ ఏది జరిగినా వరంగల్లో మాత్రం కొందరు ఉంటారు రాష్ట్రంలో వాళ్ళ రాజకీయాలు గడుపుకోవటానికి మతాలు కులాలను అడ్డం పెట్టుకొని మేమేం చేసినామని చెప్పుకోవటానికి వాళ్ళకి ఏమి ఉండదు, ఎజెండా ఉండదు. వారి తోసిందల్లా ఒకటే మతాలు కులాలను రెచ్చగొట్టడం, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టడం. మేము ఇది చేసినాం మా పార్టీ నుంచో లేకపోతే ఇంకే విధంగా సహాయం చేసినాం. ఇవాళ మార్కండేయ గారు ఉన్నారు. వారి సేవలు నిజంగా కూడా ఇలా ఉమ్మడి జిల్లాలో ఎంతోమంది, నా దగ్గరికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా పెద్ద మనిషి ఒక 4-5 సార్లు కాదు 10 సార్లు కూడా రావచ్చు. నేను కూడా వారి దగ్గరికి చాలాసార్లు వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళినా ప్రజల సమస్య గురించి వచ్చింది తప్ప ఏ రోజు కూడా నా సొంత సమస్య ఉన్నదని ఏ రోజు కూడా రాలేదు పాపం వారు. అలాంటి గొప్ప వ్యక్తి మనందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, వారిని అనుసరించవలసిన అవసరం ఉన్నది. మరి ఈ పట్టణానికి నిజంగా కూడా చెప్పాలంటే ఒక చరిత్ర ఉన్నది. కాకతీయ రాజుల నాటి నుంచి నేటి వరకు. ఇవాళ హైదరాబాద్కు కూడా అంత పెద్ద చరిత్ర లేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి డోమ్స్ కూడా ఇవాళ కాకతీయ డైనాసిటీకి చెందినటువంటి వరంగల్కు సంబంధించింది. ఇంత పెద్ద చరిత్ర గల మన హన్మకొండ వరంగల్ జిల్లాలో ఇంత మంచి కార్యక్రమం 40 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇవాళ ఈ కార్యక్రమం చేసుకోవటం, దీనికి అనిల్ గారు రావటం, మీ అందరినీ కలవటం ఈ సాయంకాల సమయంలో నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క సమయం ముందు ఈ కార్యక్రమంలో మరి ప్రేమతో మన మధ్యకి వచ్చి ఉన్న గౌరవనీయులు ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ రెడ్డి గారికి మరి జ్ఞాపికను ఆల్ఫోమేగా ఫౌండర్ ప్రెసిడెంట్ గారు బిషప్ జాన్ మార్కండేయ గారు ఇవ్వవలసిందిగా కోరుచు ఉన్నాం. ఈ కార్యక్రమంలో